హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక సామ్సంగ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. దీనికి బల్బ్ అయితే ఎలగలేదు, అది ఒకటే కంప్లైంట్. కూలింగ్ అయితే బాగా వస్తుంది. సో మామూలు బల్బ్ ఎలగలేదు, బల్బ్ పోయి ఉంటుంది, మనం బల్బ్ మార్చేద్దాం అంటే అంత సింపుల్ వర్క్ అయితే కాదు. బల్బ్ అయితే మనకు బాగుండింది. సో దీనికి మించి ఇంకా ప్రాబ్లం అంటే దీనికి సప్లై రాలేదనమాట. సో సప్లై రాలేదంటే మనకు ఎక్కడ కట్ అయింది అనేది చూడాలా. స్విచ్ మనకు ఒకవేళ పని చేయకపోయినా, అక్కడి నుంచి ఒకవేళ స్విచ్కే మనకు సప్లై రాకపోయినా మనకైతే ఇక్కడ బల్బ్ వెలగదనమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ చెక్ చేస్తే బల్బ్ అయితే పక్కాగా దాని టంగ్స్టన్ అంతా మనకేమో వచ్చి అంటే కట్ అవ్వలేదు, బాగుండిందనమాట. సో ఇప్పుడు బల్బ్ మనం దాన్ని అంటే మనం వేసేసి ఒకసారి స్విచ్ అనేది ఒకసారి చూడాలా. ఒకవేళ స్విచ్ బాగుండింది అంటే దాని తర్వాతే వర్క్ మనకు ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట. అంటే మనకు ఎక్కడ లైన్ కట్ అయింది అనేది మనం చెక్ చేయాలా. స్విచ్ ఒకవేళ పోయి ఉండింది అంటే స్విచ్ సింపుల్గా మనం మార్చేయవచ్చు. లేదు మనం ఉండేది రిమోట్ ఏరియా, స్విచ్ మనం తెచ్చుకొని మార్చాలంటే లేట్ అవుతుంది అనుకుంటే సింపుల్గా స్విచ్ మనం క్లీన్ చేసేసేసినా కూడా సరిపోతుంది. కానీ మోస్ట్లీ వచ్చి స్విచ్ మార్చుకోవడం బెస్ట్. అవ్వని పక్షంలో మనం అయితే స్విచ్ని అయితే మనం సర్వీస్ చేసుకోవచ్చు. స్విచ్ తీయాలంటే ఈ సామ్సంగ్ మోడల్కి వచ్చి మనకు పైన వస్తుంది స్విచ్ అనేది. ఒకవేళ కొంచెం ఓల్డ్ మోడల్ అయితే లోపల వస్తూ ఉంటుంది. 2 స్క్రూ మనం తీసేస్తే ఆ బాక్స్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. స్విచ్ అనేది లోపల చిన్నదిగా మనకు అగ్గిపెట్టేలాగా ఒక వైట్ కలర్లో ఉంటుంది. దాన్ని మనం మామూలుగా డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఆ స్విచ్ అనేది బయటికి వస్తుంది. అప్పుడు మనకు సప్లై అనేది అవుతుంది. మామూలుగా ఈ స్విచ్ మనకు వర్క్ అవ్వలేదు అంటే దాని నుంచి లోపల వచ్చి అంటే ఒక చిన్న మెటల్ పీస్ వచ్చి మనకు 2 జాయిన్ అయినప్పుడు మనకు సప్లై అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. మధ్యలో ఒకవేళ మనకు డస్ట్ ఫామ్ అయినా, లేదు కార్బన్ ఎక్కువ చేరినా, లేదు ఏదో సంథింగ్ వచ్చి కట్ అయిపోయినా ఒక్కొక్కసారి మనకు ఈ స్విచ్లో వచ్చి ఎక్కువ కాలిపోవడం కూడా జరుగుతుంది. లోపల ఎక్కువ స్పార్క్ రావడం అలాంటివి ఉన్నప్పుడు, లేదు చెమ్ము ఉన్నప్పుడు స్పార్క్ వచ్చి కాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అవుట్పుట్ అయితే రాలేదు. స్విచ్ కన్ఫర్మ్ మనకు స్విచ్ పోయింది. మనం ఒకవేళ దీన్ని ఇప్పి క్లీన్ చేసి మనకు సెట్ అయిపోయిందంటే దీన్ని అట్టే మనం వేసేయచ్చు. లేదనుకుంటే ఖచ్చితంగా స్విచ్ అయితే మనం మార్చుకోవాలా. మనం ఆల్రెడీ చెప్పినట్టే దీని లోపల అయితే ఫుల్ డస్ట్ ఉంది. చీమలు పోయి లోపల అంటే చెత్త అంటే ఏదో సంథింగ్ పెట్టేస్తున్నది. దానివల్ల ఏమవుతుందంటే అది 2 కనెక్టివిటీ లేకుండా మనకు అవుట్పుట్ రాలేదు. దానివల్ల మనకు బల్బుకి అయితే సప్లై పోలేదన్నమాట. దీన్ని నీట్గా మనం తట్టేసి క్లీన్ చేసేసి దాని తర్వాత మనం లోపల 2 కార్బన్ పీస్ లాగా ఉంటుంది. అది 2 టచ్ అయ్యేదానికి మధ్యలో వచ్చి మనం ఒక లైట్గా రఫ్ గీకితే ఏదైనా ఒక మెటల్ పీసో లేదు ఎమరీ పేపరో సంథింగ్ టెస్టర్ ఉన్నా కూడా మనకాడ దాన్ని పెట్టి మనం నీట్గా గోకేటప్పుడు బాగా నీట్గా ఉంటుంది. అప్పుడు వచ్చి మనం 2 టచ్ అయిందంటే సప్లై ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మనకు అవుట్పుట్ వస్తుంది. అప్పుడు మనకు ఆ బల్బుకి సప్లై పోతుంది, మనకు బల్బ్ వెలుగుతుంది అనమాట. ఇంటికి క్లీన్ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని వేసి చూడబోతున్నాము. రన్ అయిందంటే అంటే సప్లై ఇచ్చిందంటే మనకు బల్బ్ వెలుగుతుంది. మనకు పక్కాగా బల్బ్ అయితే వెలిగింది, నీట్గా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన వీడియో చూస్తుంటే మర్చిపోకుండా మనం సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మనం క్లీన్ చేసి సప్లై అవుట్పుట్ రాలేదంటే కొత్త స్విచ్ ఖచ్చితంగా వేసుకోవాలా.